भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ सहना सहनौ सह वीर्यं प्रवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। నమస్తే అక్కయ్య, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం సాంఖ్య దర్శన కపిల మహర్షి యొక్క అభిప్రాయాలు, అత్యంత దుఃఖ నివృత్తి జరగాలంటే ఏమిటి ఉపాయాలు. వివిధ మతస్థులు తమ తమ అభిప్రాయాలను వేరువేరుగా చెబుతూ ఉన్నప్పుడు, అంటే ఎలా ఒక మట్టితో కేవలం ఘటమే తయారవ్వదు, ఆ మట్టిని తీసుకుంటే అనేక పదార్థాలు తయారు చేయగలుగుతాం. కానీ నిజంగా మట్టిలో ఆ స్వభావం ఉన్నప్పటికీ కూడా ఘటముగా తయారవ్వడం, వివిధ పాత్రలుగా వివిధ ఆకారవంతముగా తయారవ్వడం మట్టి స్వయముగా అవ్వదు. దాని వెనుక ఒక నైపుణ్యకర్త ఉంటాడు అనేదే కపిల మహర్షి చెబుతున్నటువంటి అభిప్రాయం. అంటే జీవుడు దేహమున బంధింపబడడానికి కారణమేంటి? కేవలం బంధింపబడి ఉంటున్నాడా అంటే కాదు. అచట మాన అవమానాలను, సుఖ దుఃఖాలను, వ్యాధులను, సంయోగ వియోగాలను, వార్ధాక్యమును, బాల్యావస్థను, కౌమార అవస్థను, యవ్వన అవస్థను, ఇవన్నీ కూడా ఆ దేహమున బంధింపబడి జీవుడు ఎదుర్కొంటూ ఉంటున్నాడు. దానికి వివిధ గురువులు ఏం చెప్తున్నారు అంటే, అతను ధ్యానము చేసుకుంటే, అంటే స్థితికి ప్రభావితము కాకపోతే దుఃఖములు ఉండవు కదా అని కొంతమంది గురువుల అభిప్రాయాలు. అంటే ధ్యాన స్థితిలో ఉన్నంత మాత్రాన శరీరములో దీర్ఘకాల వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి అయితే పీడింపబడకుండా ఉండవు కదా, అవి పీడిస్తూనే ఉంటవి. కనుక అసలు పూర్తి నివారణ ఏమిటి? అసలు జీవుడు ఈ దేహమున బంధింపబడకుండా ఉండాలి అంటే ఏమిటి ఉపాయాలు అన్నప్పుడు సాంఖ్యకారుడు ఏం చెప్తున్నాడు అంటే, నియత కారణాత్ తచ్యుతి ధాత్వంతవత్. అంటే ఏ విధంగా దట్టమైన చీకటిని కూడా ఒక వెలుతురు ఆ చీకటిని ఎలా పారద్రోలగలుగుతుందో, అటులనే మనము కారణము తెలుసుకుంటే వివేకముతో ఆ దుఃఖములను మనం జయించగలుగుతాము అంటున్నాడు. అంటే చీకటిని పారద్రోలాలంటే ఉపాయము అక్కడ ప్రకాశమును వెలిగించుకోవడమే. అదే విధముగా జీవుడు దేహాదుల యందు బంధింపబడి ఉన్నాడు అనంటే అతను ఆ కారణమును కూడా తెలుసుకోవాలి. అయితే అంటే ప్రకాశము వలన చీకటి తొలగిపోయినట్లు వివేకముతో జీవుడు తన బంధనాలను కూడా తొలగించుకోగలుగుతాడు అనేది కపిల మహర్షి యొక్క అభిప్రాయం. అయితే వివేకము అంటే ఏమిటి?
నేను మీకు పలుమార్లు చెప్పాను. మళ్ళీ అది గట్టిపడ్డానికి మరొకసారి చెప్తున్నా. ఇప్పుడు శ్మశాన వాటికలో మనము అందరూ కాదు, కొన్ని ప్రాంతాలలో, కొన్ని గ్రామాలలో కుండని తిప్పడం చూస్తూ ఉంటాం. దాన్ని కూడా అనేకులు అనేక అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. ఏమిటి అంటే, మనము అక్కడ పదార్థాలతో శరీరాన్ని కాలుస్తూ ఉంటాము గనక, పారుతూ ఉన్నటువంటి చీమలు ఆ నిప్పులో పడి కాలిపోవద్దని నీటి ధార కడతాము అనేది ఒకరి అభిప్రాయం. ఇది సబమే, కాదనడానికి లేదు. కానీ ఇంకా లోతుగా ఆలోచిస్తే, ఇప్పుడు కుండలో నీరు నింపాము. దానికి కన్నం పెట్టిన తర్వాత, అంటే కన్నం పడిన తర్వాత, ఛిద్రం పడిన తర్వాత, ఇక ఆ కుండలో నీరు నిలువగా ఉండడానికి వీలు లేదు. అంటే రంధ్రం పడిన తర్వాత ఆ ఘటమునందు జలము భద్రముగా ఉండడానికి వీలు లేదు. అందుకనే చూడండి, అక్కడ కుండని ఛిద్రం చేసేటప్పుడు వీలైనంత వరకు కింది వరకు దాన్ని ఛిద్రం చేస్తారు. అంటే నీటి అంశము మిగలకూడదు అని. అటులనే ఈ జీవుడు కూడా ఈ శరీరం అనే ఘటమునందు ఉంటాడు. ఎప్పుడైతే శరీరమున దీర్ఘకాల భయంకరమైన ఔషధ సేవనముతో కూడా అది బాగుపడదు అని తెలుసుకున్నప్పుడు, ఇక ఆ జీవుడు ఆ శరీరాన్ని వదిలిపెడతాడు. అటులనే ఘటమును కూడా మనం ఎందుకు చూర చూర చేస్తున్నాము అనంటే, ఎప్పుడైతే జీవుడు ఆ శరీరాన్ని వదిలిపెడతాడో, వదిలిపెట్టిన తర్వాత అట్టి శరీరాన్ని మరొకరు ధరించడానికి వీలు లేదు. ఒక శరీరమును ఒక జీవుడు వదిలిపెట్టాడు, మరొక ఆత్మను తీసుకొచ్చి ఆ దేహమున కూర్చోబెట్టడానికి వీలు లేదు. అంటే కుండని ఆ విధముగా భాగాలుగా ఎందుకు విభజించారు అంటే, ఇది ఇక ఉపయోగమునకు లేనిది. అటులనే ఈ దేహము కూడా ఇక ఉపయోగము లేదు. దీనిని సుగంధ ద్రవ్యాలతో భస్మం చేయుడు అనేది శాస్త్రోపదేశం. అంటే శరీరము బాగుగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని పదార్థాలు అంటే లోపల ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నప్పుడే ఆ దేహమున జీవుడుంటాడు. అవన్నీ కూడా వ్యాధిమయమైనప్పుడు ఆ శరీరమును జీవుడు వదిలిపెడతాడు. వదిలిపెట్టినటువంటి శరీరాన్ని అన్యులు ఉపయోగించుకోవడానికి వీలు లేదు. అందుకనే శ్మశాన వాటికకు తీసుకెళ్లినటువంటి పదార్థాలను ఇంటికి తీసుకురావడం అనేది అశుభముగా భావించడానికి కారణం ఇదే. అంటే ఒకసారి ఆ యజమానత్వం పోయిన తర్వాత ఆ దేహము ఎటుల పనికిరాదో, అటులనే ఈ వస్తువులు కూడా పనికిరావు అనేది ఒక సూచకం. ఇక్కడ కపిల మహర్షి ఏమంటున్నాడంటే, మనము కేవలము స్థూల దేహము గురించే కాదు ఆలోచించవలసింది. సరే, స్థూల దేహముతో సమస్యలున్నవి, వ్యాధి వచ్చింది, ఔషధాలను సేవించాము, కర్ణముల ద్వారా ఏవో శబ్దాలను విన్నాము, దాన్ని ప్రభావితము కాకుండా ఏదో ఒక ఉపాయాలు వెతుకుతున్నాము, అంత మాత్రాన అది సరి అయినది అంటే అది సరిపోదు. ఈ దేహము దేని ద్వారా తయారైంది అంటే సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి. సత్వరజ తమస్సు అనే
సమూహముతో ప్రకృతి, ప్రకృతితో మహతత్వము, మహత్తత్వముతో అహంకారము, జీవుడు మూలం వరకు వెళ్ళిపోవాలి. ఎలా పరమాత్ముడు ఈ 3 పదార్థాలను సంయోగము చేసిన తర్వాత మహత్తత్వం ఏర్పడిందో, మహత్తత్వము నుండి అహంకారము, అహంకారము నుండి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రల నుండి పంచభూతాలు, పంచభూతాల నుండి ఏకాదశ ఇంద్రియాలు, ఏకాదశ ఇంద్రియాల యొక్క శరీర సమూహ ధారణ పురుషుడు. అంటే స్థూల దేహాన్ని మనము ఏ విధముగా అగ్ని ద్వారా రూపాంతరం చేస్తున్నామో అటులనే మానవుడు జ్ఞానముతో, వివేకముతో, సాధనతో, ప్రయత్నముతో ఏకాదశ ఇంద్రియాలను భస్మం చేసుకోగలగాలి, అంటే విడదీసుకోగలగాలి, మహత్తత్వం వరకు వెళ్ళగలగాలి. ఆ విధముగా జ్ఞాన సాధనని పెంచుకున్నప్పుడు అతనికి బంధనాలు ఉండవు అనేది కపిల మహర్షి చెప్తున్నాడు. ప్రధాన వివేకాద్ అన్యాని అన్యా వివేకస్య తద్దానే హానం. ప్రధాన వివేకాత్ అన్యా వివేకస్య తద్దానే హానం అనగా మనము అన్యుల కర్మలు అన్యులు అనుభవించరు, ఎవరు చేసిన కర్మలు వాళ్ళే అనుభవిస్తున్నట్టుగా అటులనే గురువు చాలా సాధన చేశాడు, గురువు చాలా వివేకముతో ముందుకెళ్ళాడు. అంటే ఇప్పుడు గురువు వెంబడ మనం ఉంటే మనకు కూడా అదే లబ్ధి కలుగుతుందా అంటే కాదు. నీవు తప్పకుండా నీ అందే వివేకమును వెలిగించుకోగలగాలి. ఎప్పటి వరకైతే నీలో అవివేకం ఉంటుందో, నీలో ఎప్పటి వరకు అజ్ఞానం ఉంటుందో అప్పటి వరకు నీకు బంధనము తప్పదు. అందుకనే మనము ఏకాదశ ఇంద్రియాలను కూడా పంచభూతాలను అంటే పరమాత్ముని ద్వారా మనకు లభించిన కారణ దేహాన్ని, సూక్ష్మ దేహాన్ని కూడా మనం ఏం చేసుకోగలగాలి? భస్మం చేసుకోగలగాలి, అంటే విచ్ఛిన్నం చేసుకోగలగాలి. ఆ పదార్థాలను మనం విడదీసుకోగలగాలి. ఎలా స్థూల దేహమునకు కాష్టము, ఘృతము, సుగంధ ద్రవ్యాలతో ఆ దేహాన్ని విడదీసే శక్తి ఉందో, అనగా చితినందు పడుకోబెట్టినటువంటి దేహాన్ని అగ్ని ఏ విధంగా ఆ దేహ అణువులను వేరు చేస్తుందో, అది భౌతిక అగ్ని, అందుకే భౌతిక శరీరాన్ని అది వేరు చెయ్యగలిగింది. అటులనే నీవు నీ జ్ఞానాగ్నితో, ఈ సాధనతో అనేకములైన శక్తులతో, అవి సుగంధముగా ఉండాలి. ఎలా అంతేష్టి సంస్కారమున మనం సుగంధ ద్రవ్యాలతో దుర్గంధమయమున్న దేహమును కూడా సుగంధ ద్రవ్యాలతో భస్మం చేసి ఏ విధంగా మనము ఆ పదార్థాలను శుద్ధపరుస్తున్నామో, సువర్ణమునకు ఎంత మురికి పట్టినప్పటికీ కూడా అగ్ని ఎలా శుద్ధి చెయ్యగలుగుతుందో, అదే విధముగా జ్ఞానాగ్ని ద్వారా, వివేకము ద్వారా మనము మహత్తత్వము వరకు ఈ పదార్థాలని విడదీయగలిగే శక్తి ఉంది. అందుకనే జ్ఞానాగ్నికి మాత్రమే సాధ్యం. పూర్తిగా పదార్థము యొక్క స్వభావాన్ని తెలుసుకొని ప్రయత్నించి మనము మహత్తత్వము వరకు మన యాత్రని జ్ఞానముతో చేసుకోగలిగితే, ఎప్పుడైతే మూలమే ఉండదు, కారణం లేనప్పుడు కార్యమే జరగదిక.
మనము జ్ఞానాగ్నితో ఈ పంచభూతాలను, ఉభయ ఇంద్రియాలను, తన్మాత్రలను, అహంకారమును అన్నింటిని కూడా జ్ఞానాగ్నితో తొలగించుకున్న తర్వాత ఇక జీవుడకు బంధనము ఉండదు అంటున్నాడు. వాంగ్మాత్రం నతు తత్వం చిత్తస్థితేహే అంటే మనము మోక్షమునకు పూర్వము ఏదైతే బంధం ఉందో అదే బంధము జీవునకు మరలా లభించాలని లేదు. అర్థమైందా? అంటే జీవుడు మోక్షమునకు వెళ్ళక ముందు కూడా బంధములో ఉన్నాడు. కానీ మోక్షమునకు వెళ్ళినప్పుడు అంటే వెళ్ళక ముందు ఏదైతే ఏ చిత్తము యొక్క స్వభావము వలన, చిత్తములో ఉన్నటువంటి ఆలోచనల వల్ల, సంస్కారముల వలన బంధములోకి వచ్చాడు. అది వివిధ యోనుల్లోకి జీవుడు యాత్ర చేస్తూ ఉన్నాడు. కారణము చిత్తమున ఉన్న స్మృతులు, చిత్తమున ఉన్న సంస్కారాలు. అందుకనే మనం గర్భాధాన సంస్కారము నుండి వేదారంభ సంస్కారం వరకు శిశువు యొక్క పూర్వ వాసనలని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ధార్మికులైన తల్లిదండ్రుల గర్భములో పుట్టినప్పటికీ కూడా, లేదా మనమందరము మానవ జన్మ ఎత్తినప్పటికీ కూడా మనలో వివిధ పశుపక్షాది యోనుల యందు ఉండే స్వభావము అక్కడక్కడ మనలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవి చిత్తమున సంస్కారాలుగా ఉన్నవి. అలాగే ఏ జీవుడైతే మోక్షానికి వెళ్ళాడో, మోక్షానికి వెళ్ళినప్పుడు మోక్ష సమయములో కూడా పూర్వపు బంధము యొక్క సంస్కారాలు ఉన్నవి చిత్తమున అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఒక యోని నుండి మరొక యోనికి వెళ్ళాలి అంటే జీవుడు 2 దేహాలతో పునరాగమనం చేస్తూ ఉన్నాడు. స్థూల దేహాన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా జీవుడు ఈ 2 దేహాలతోనే యాత్ర చేస్తాడు. కానీ మోక్షముల అటుల కాదు అంటాడు. నీవు ఈ ప్రకృతిలో, ఈ బ్రహ్మచక్రములో ఏ యోనిలో ప్రవేశించినా ఆ యోని యందు నీ యొక్క 2 దేహాలతో నువ్వు ప్రవేశిస్తావు. అందుకనే మోక్షమునకు వెళ్ళాలి అంటే ఈ 2 దేహాలను నీవు స్వయముగా విచ్ఛిన్నం చేసుకోవలసిందే అంటాడు. అందుకనే మూలం వరకు వెళ్ళమంటున్నాడు. నీవు ఎంతటి జ్ఞానాన్ని వికసింపజేసుకోవాలి అంటే, ఎంతటి సాధన చేసుకోవాలి అంటే, నీవే అంతర్గతముగా కూర్చొని నీ యొక్క శక్తిని వృద్ధి చేసుకొని ఏదైతే నీతో ఉన్నవో, నిన్ను ఈ విధమైనటువంటి యాత్ర చేయిస్తున్నవో వాటన్నింటిని కూడా నీవే నెమ్మదిగా తొలగించుకోవాలి. దానికి ఉపాయము వివేకము అంటాడు. అంటే ఇప్పుడు గురువులు ఏం చెప్తున్నారు? మనం ప్రభావితం అవుతున్నాం, అందుకే దుఃఖం ఉంది అంటాడు. అంటే ప్రభావితం ఏంటి? అరే స్థూల దేహానికి వ్యాధి వచ్చింది, ప్రభావితం కావద్దు అని అంటే సరే అనుకుంటాం. అలాగే ఒకరు మనని ఏదో అన్నారు, ప్రభావితం కావద్దు, అంతవరకు అదేమి అసత్యం కాదు, కానీ అది స్థూల దేహం వరకే. కానీ ఇంకా 2 దేహాలు ఉన్నవి కదా, ఆ 2 దేహాలలో ఉన్నటువంటి స్మృతులు, సంస్కారాలు అవి జీవాత్మను ఏదో ఒక రూపములో ప్రభావితం చేస్తూనే ఉంటవి. అందుకనే కపిల మహర్షి ఏమంటున్నాడు అంటే,
ఒక్క దేహము గురించి నువ్వు ఆలోచించద్దు. నీ జ్ఞాన సాధన, నీ యొక్క వివేక జ్ఞానము ఎంత తీవ్రంగా ఉండాలి అంటే, నీవే స్వయముగా నీ హృదయపు గూటిలో జ్ఞానాగ్నిని వెలిగించుకొని, ఎలా లోకమున ఆత్మ వదిలిపెట్టినటువంటి దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో అగ్నితో భస్మం చేసి ఆ పదార్థాలని అణువణువుగా విభజింపజేస్తున్నారో, అందులో ఉన్నటువంటి అగ్నితత్వాన్ని అగ్నికి, వాయుతత్వమునకు వాయువు, జలతత్వమునకు జలదేవతకు సమర్పించి మిగతది భూతత్వమే మిగిలి ఉంది. ఎందుకంటే భూమి అనేది అన్నింటికంటే స్థూల పదార్థము, అంతకు మించి ఇంకా సూక్ష్మం చేయలేము గనక శరీరాన్ని మనం సూక్ష్మం అంటే ఎంతవరకు పట్టుకొచ్చామంటే బూడిద వరకు పట్టుకొచ్చాం. అంతకంటే ఎక్కువ సూక్ష్మం మనం చెయ్యలేము. అందులో ఉన్న జలతత్వాన్ని, వాయుతత్వాన్ని, అగ్నితత్వాన్ని విడదీసాం. ఇక పృథివీ తత్వమే అక్కడ ఉంది. అటులనే సుగంధ ద్రవ్యాలతో, భౌతిక అగ్నితో ఈ దేహాన్ని మనం ఎలా అణువణువుగా విభజించామో, అదే విధముగా అంతర్గతముగా జ్ఞానాగ్నితో, యోగ సాధనతో నీవు నిరంతరము నీ యొక్క కారణ దేహాన్ని, సూక్ష్మ దేహాన్ని నీవు విభజించుకోగలిగితే, విభజించగలిగినప్పుడే, అణువణువుగా దాన్ని విడదీసుకోగలిగినప్పుడే నీకు బంధ విముక్తి కలుగుతుంది. ఆ రెండు దేహాలు ఉన్నంత వరకు నీకు మోక్షము లభించదు. అలాగే ఈ సాధన కూడా గురువు చేస్తేనో, తల్లిదండ్రులు చేస్తేనో జరిగేది కాదు. ఇది స్వయముగా నీవు పురుషార్థం చెయ్యాలి. అందుకే అత్యంత పురుషార్థము అన్నాడు. లోకంలో మనకు ధనం కావాలి అంటే తోబుట్టువుల సహాయంతో ధనం లభిస్తుంది, మాతా పితృల యొక్క సహాయముతో ధనము లభిస్తుంది, వివాహం అవుతే భర్తకి భార్య, భార్యకి భర్త, అంతవరకే. అంటే వీళ్ళందరూ కూడా వస్తు సామాగ్రిని, ధన సంపాదన మాత్రమే మనకు ఇవ్వగలుగుతారు. భర్త అయినా, భార్య అయినా, సంతానమైనా, తోబుట్టువులైనా, రాజైనా, జన్మనిచ్చిన అమ్మ నాన్నైనా, వీళ్ళిచ్చిన ధనముతో స్థూల దేహ యాత్రనే సౌకర్యముగా కొనసాగుతుంది. కానీ గురువు ఇచ్చినటువంటి జ్ఞానాగ్నితో నీకు పదార్థ జ్ఞానము తెలుస్తుంది. అంత మాత్రాన గురువు జ్ఞానము, గురువు ఎంత పెద్ద జ్ఞాని అయినప్పటికీ, గురువు ఎంత పెద్ద తపస్వి అయినప్పటికీ, అతని సాధన వల్ల, అతని తపస్సు వలన నీ కారణ దేహము, నీ సూక్ష్మ దేహం మాత్రం భస్మం అవ్వదు. అది నీవే స్వయముగా చేసుకోవలసి వస్తుంది. ఎందుకంటే మోక్షములో శుద్ధుడు అయినటువంటి జీవాత్మనే ప్రవేశించగలుగుతుంది. ఎప్పుడైతే జీవుడు ఈ మూడు దేహాలను వదిలిపెడతాడు, ఈ మూడు దేహాలను వదిలిపెట్టాలి అంటే మూలము వరకు తీసుకెళ్ళగలిగితేనే ఆ పదార్థం తయారైంది. దానిని జ్ఞానాగ్నితో విచ్ఛిన్నము చేసి చేసి ఆ మూడు దేహాలను తొలగించుకుంటే అప్పుడు అది అత్యంత నివృత్తి జరుగుతుంది. అందుకని ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక యొక్క దుఃఖముల నివారణ జరగాలి అంటే అత్యంత పురుషార్థం. పేదరికం పోవాలి అంటే ఇతరుల సహాయం తీసుకోవచ్చు, కానీ అజ్ఞానం తొలగిపోవాలి అంటే అది కూడా మూలము నుండి నిర్మూలన జరగాలి అంటే సాధన రూప జ్ఞానాగ్ని హృదయ మందిరములో వెలిగించుకున్నప్పుడే. అంటే మీకు ప్రశ్న, ఎప్పటి వరకు వెలగాలి? ఎలా శ్మశాన వాటికలో దేహము భస్మమయ్యే వరకు అగ్ని వెలుగుతూ ఉంటుందో,
అదే విధముగా ఈ సూక్ష్మ కారణ దేహములు భస్మమయ్యే వరకు మనలో జ్ఞానాగ్ని సాధనాగ్ని వెలిగినప్పుడే అది సంభవము అని ఈ సూత్రాల ద్వారా మనకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. అంటే అవివేకమున్న, జ్ఞానము సీమితముగా ఉన్న, సాధన తీవ్రంగా లేకపోతే మనం బంధములో ఉంటాము, అవి తీవ్రమైనప్పుడు మోక్షములో ఉంటామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.